హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఈ రెసిపీస్. ఈరోజు నేను కనుమ స్పెషల్ పచ్చి కొబ్బరితో పలావ్ అలాగే చికెన్ గ్రేవీ చేస్తున్నాను. సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా టేస్ట్ అంటారా, మీరే చూడండి. హెవీగా మసాలాలు వేయకుండా సింపుల్గా చేసి చూపిస్తాను. కొబ్బరి పలావ్ అంటే పచ్చి కొబ్బరి అనమాట. దాంట్లోకి ఏవి హెవీ మసాలాలు వేయకోకుండా సింపుల్గా, అసలు మనం పలావ్ తింటా అంటే అదొక టేస్ట్ చాలన్నమాట. నోట్లో పెట్టుకోగానే మసాలాలు, కొత్తిమీర, పుదీనా అవన్నీ ఏం వేయడం లేదు. ఇంకా చికెన్ గ్రేవీ అంటారా, అది వేరే స్పెషల్గా చేస్తున్నానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఒక టెంకాయ తీసుకొని దాన్ని బాగా చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీకి వేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దీంతో పాటు ఒక లెగ్ పీస్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది బాగా కడుక్కున్నాక కొంచెం మ్యారినేషన్ కోసము కొంచెం పసుపు, 2 స్పూన్ల పెరుగు, ఉప్పు, అంతేనండి, ఇంకేం లేదు. అంత లోపల ఇది బాగా మ్యారినేట్ అవుతుంది అనమాట. ఎంత బాగా నానితే అంత బాగుంటుంది చికెన్, అంత స్మూత్గా వస్తుంది అనమాట పీసులు అనేది. ఇక్కడ వచ్చేసి అది పక్కన పెట్టేసుకున్నాక ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 చెంచాలంత ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ అంత జీలకర్ర వేసుకొని చిటపట్లాడాలి. ఇది గ్రేవీ కోసం అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి పెద్ద ఎర్రగడ్డలు ఉంటే కింద ఒక 2, నాకు లేవు కాబట్టి మీడియం ఒక 3 తీసుకొని ఇలా స్లైస్లుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఈ ఆయిల్లో. ఈ ప్రాసెస్ అంతా చికెన్ గ్రేవీ కోసం అండి. ఇంకా పలావ్ అన్నం స్టార్ట్ చేయలేదు. ఇలాగ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలాగనమాట, బాగా గోల్డ్ కలర్ అంటే రెడ్గా కావాలి. దాంట్లోకి ఒక 2 టమోటాలు ఎర్రవన్నమాట, బాగా మెత్తగా మాగినవి, అవి కూడా కట్ చేసుకొని, కొత్తిమీర కాడలు ఉంటాయి చూసారా, అవి ఒక 4, 5 వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3, అంతా ఈ నూనెలోనే మగ్గించుకోవాలి. చాలా బాగుంటుందండి, మిస్ చేయొద్దండి అసలు, ఇది మంచి కాంబినేషన్. అలాగే పిడికెడు వెల్లుల్లిపాయలు, ఒక 4 ఇంచులంతా అల్లం అనమాట. ఇవి కూడా చిన్నగా అల్లం సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేయించుకోవాలన్నమాట. ఈ ఆయిల్లో మగ్గిపోవాలి. ఇలా కొంచెం అతుక్కున్నట్లు అనిపిస్తుంది కదా, ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలి. ఈ నీళ్లు కొంచెం నీళ్ళలో ఉడకబట్టేదాకా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో దగ్గర దగ్గర ఒక 70% మగ్గిపోయింది. ఆ నీళ్లు వేయడం వల్ల కింద అతుక్కోండేది కూడా బాగా వచ్చేస్తుంది. అలాగా చేసుకున్నాక స్టవ్ బంద్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీకి వేసి పెట్టుకోవాలి. అదే ఇప్పుడు మనం వేయించిందంతా. ఇక్కడ వచ్చేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి 2 చెంచాల నెయ్యి వేసుకొని, ఒక చెంచా అంత ఆయిల్ వేసుకొని ఇందులోకి జీలకర్ర, చెక్క, పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి ఇవి బాగా వేయించుకోవాలి. ఇందాక మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఎర్రగడ్డ పేస్ట్ అంతా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇది ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఎందుకంటే ఇవన్నీ ట్రై చేస్తుంటాను కాబట్టి మీకు చెప్తున్నాను, నేను తినందే మీకు చెప్పను అన్నమాట. ఇది ఆల్రెడీ మనం మగ్గించుకున్నాం కాబట్టి ఎక్కువ వేయించాల్సిన పని లేదు. ఇలా కొంచెం అలా అనుకున్నాక పసుపు, అలాగే 2 స్పూన్లంత కారం పొడి, మనకు చికెన్లో అక్కడ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఒక ఫుల్ విజిల్ ఇచ్చి హై మంట మీద సిమ్లో వచ్చేసి 2 విజిల్ రావాలి ఈ గ్రేవీకి. ఇందులోకి ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని విజిల్ ఇవ్వడమే. చెప్పాను కదండి, హై విజిల్ ఒకటి, సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు 2 విజిల్ రావాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్కి 1.5 గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. చూడండి ఎంత పొడవు ఉన్నాయి కదా, లాంగ్ గ్రెయిన్ అనేసి. ఇక్కడ 1.5 గ్లాసుకు గాను మనం డబల్ వేసుకోవాలి నీళ్లు. అంటే 3 గ్లాసులు వేసుకుంటున్నాను. ఇవి స్టవ్ మీద పెట్టుకోవాలి, బాగా కాగబెట్టుకోవాలన్నమాట. మనం ఇందాక కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నామని చెప్పాను కదండి, ఇది చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీకి వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. నేను ఇందాక 3 గ్లాసుల నీళ్ళు చూపించాను కదా, మళ్ళీ చెప్తాను దాని గురించి. ఈ పేస్ట్ కావాలంటే నీళ్ళు వేసుకోవాలి కదా, నాకు దగ్గర దగ్గర 3/4 గ్లాస్ పట్టిందనమాట. మెత్తగా పేస్ట్ లాగా రావాలంటే నీళ్ళు పోయాలి కదా. చూడండి ఎంత పేస్ట్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం అందులో నుంచి, నాకు 3/4 గ్లాస్ పట్టిందని చూపిస్తున్నాను కదా, అందులో నుంచి 1 గ్లాస్ వేడి నీళ్ళు పక్కన తీసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ మనం 3/4 గ్లాస్ వేసాము, మళ్ళీ అన్నం ముద్ద ముద్ద కాకూడదు కదా. పలావ్ అంటే చాలా బాగా పొడి పొడిగా ఉండాలి, పలావ్ అయినా బిర్యానీ అయినా. 1 గ్లాస్ పక్కన తీసి పెట్టుకున్నాను. ఈ వేడి నీళ్ళల్లోకి కొబ్బరి పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఇలా వేసి కొంచెం సేపు మూసిపెట్టడం వల్ల చాలా బాగుంటుంది ఫ్లేవరు.
ఇలా వేడి వేడి నీళ్ళలోకేసి కొద్దిసేపు మూసిపెట్టాక మళ్ళీ ఒక 5 నిమిషాలంత టైం వదలాలన్నమాట. చూడండి. ఇలాగంతా కలిపేసుకొని ఒక క్లాత్‌లో గానీ, స్ట్రైనర్‌లో గానీ వడగొట్టుకోవచ్చు. ఆ కొబ్బరిది పిప్పి ఉంటుంది గదా! అంత తొక్కు అది మనకవసరం లేదు. ఓన్లీ కోకోనట్ మిల్కే అవసరం. మనం ఇక్కడ మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా ఉంటే గినండి పర్ఫెక్ట్‌గొస్తుంది. మనం అక్కడ ఇక్కడ ముక్కల గ్లాస్ ఏసాం కాబట్టి అక్కడ నేను ఒక గ్లాస్ వేడి నీళ్ళు తీసేసాను. ఇప్పుడు దీన్ని కొలుచుకుంటే గన కరెక్ట్ 3 గ్లాసులుంటుంది. ఇలాగంతా మొత్తం పిండేసేయాలి. ఎందుకంటే చిక్కని పాలు గదా! ఎందుకు వేస్ట్ చేయాలి? అన్నం టేస్ట్ ఉంటుంది. సాధ్యమైనంత గట్టిగా పిండేసుకుంటే గిన. ఇంకా పిప్పి మనకవసరం లేదది. ఇక్కడ ఒకటేపరి స్టవ్ మీద పెట్టే కడాయి పెట్టేసుకొని మందపాటి గిన్నె. ఇంక దీనికి తిరవాతలు, మసాలాలు అలాంటివి ఏమీ ఉండవు. డైరెక్ట్‌గా ఇంక స్టవ్ మీదకి ఎక్కించుకోవడమే. ఇక్కడొచ్చేసి 1:30 గ్లాస్ బియ్యానికి గాను 3 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. ఇంకా మనకు కొంచెం తక్కువొచ్చినాయండి. కొన్ని నీళ్ళేసుకుంటున్నాను. ఇందులోకి కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం నీళ్ళు లేకోకుండా పూర్తి వంచేయాలి. ఏమాత్రం కొంచెం నీళ్ళున్నా గూడా ముద్దయిపోతుంది. అన్నం ఇరిగిపోతుందనమాట. మనం ఇంక బాస్మతి రైస్ తీసుకొని వేస్ట్ అయిపోతుంది ఇరిగిపోతే. ఇలాగ మొత్తం అంతా వేసుకున్నాక 2 పచ్చిమిరపకాయలు, 6 లవంగాలు, 6 ఇలాచీలు, నేను చూపిస్తున్నంత చెక్క ఏసేసి కొంచెం సాల్ట్ ఏసి దాని తగ్గట్టు ఎంత తినగలిగితే అంత. నేను అర్ధ స్పూన్ ఏసుకొని కొంచెం పసుపు ఏసుకుంటున్నాను. అంతా కలబెట్టేసినాక స్టవ్ మీద పెట్టేసి హై మంట మీద దగ్గరుండి చూసుకోవాలండి. ఇది కొబ్బరి పాలది కదా, అడుగున కూర్చుంటుంది తొందరగా. మనం అది కాక కొంచెం మందందే తీసుకున్నాను కాబట్టి పర్వాలేదు. ఇలా స్టవ్ మీద పెట్టేసి మూసిపెట్టినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తొందరగా పొంగిపోతుంది. పైన నురుగు పొంగిపోయిందంటే అన్నం టేస్ట్ ఉండదన్నమాట. ఇలా చూసుకుంటే దగ్గరకు వచ్చేసింది. ఒకసారి కలబెట్టేసుకొని ఇంక సిమ్లో పెట్టుకోవడమే. పర్ఫెక్ట్‌గా ఉడికిందండి. చాలా బాగుంది. అసలు ఏమాత్రం ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు నీళ్ళు. చాలా బాగా కనపడుతుంది కదా! ఇందులోకి ఇంక ఏమి కొత్తిమీర, పుదీనా నేను ఏమి వేయడం లేదండి. ఎందుకంటే కొబ్బరి పలావ్ అంటే ఇలాగే తినాలనమాట. మనం ఆ మసాలాలు అవన్నీ వేసుకుంటే దీని టేస్ట్ పోతుంది. ఇది నీట్‌గా అడ్జస్ట్ చేసేసి మూసిపెట్టేసి సిమ్‌లో పెట్టేసినామంటే ఒక 5 మినిట్స్ అండి అంతే. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రెషర్ పోయింది. ఇది ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గ్రేవీలోకి మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇది దగ్గర దగ్గర నేను 3 అవర్స్ పట్టిందండి ఇది మ్యారినేట్ అయ్యేకి. నేను అవి ఇవి చేసుకునేసరికి బాగా మెత్తగా నానింటుంది. తొందరగా ఉడుకుతుంది. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కూడా చికెను. ఇలాగంతా కలుపుకున్నాక మనకు నీళ్ళు ఎంత కావాలో అవసరం ఉంటేనే వేసుకోవాలి. లేదంటే అవసరం ఉండదు. కరెక్ట్ ఉంటుంది గ్రేవీ. ఎందుకంటే కుక్కర్‌లో పెడుతున్నాం గదా! మళ్ళీ ఎలాగో చికెన్ వేస్తారు నీళ్ళు వదులుతుందనమాట. చికెన్‌లో నుంచి నీళ్ళొస్తాయి. అందుకోసం చెప్తున్నాను. నాకు కొంచెం సాల్ట్ తక్కువుందండి. చెక్ చేసి వేసుకుంటున్నాను. ఇంగ నీళ్ళు అవసరం లేదు కాబట్టి నేను మళ్ళీ ఒక విజిల్ లాంగ్ విజిల్ మళ్ళీ సిమ్‌లో ఒక 5 మినిట్స్ పెడతానను. కరెక్ట్ సరిపోతుందనమాట. ఇక్కడ రైస్ దమ్ అయిపోయిందండి. చానా బాగొచ్చింది పుల్లలుగా చూస్తున్నారు గదా! కరెక్ట్ సరిపోయిందనమాట. మనం 3 గ్లాసులు పాత బియ్యం గాబట్టి నేను ఒకటికి 2 ఏసుకుంటున్నాను. అదే కొత్త బియ్యం అయితే గిన ఒకటికి 1:30 వేయాలి. నేను పాతవి తీసుకున్నా కాబట్టి మీకు ఈ లెక్క ప్రకారం చెప్తున్నాను. చూడండి పొడి పొడి రాలుతుంది గదా! ఎక్కువ కలబెట్టకూడదు విరిగిపోతుందనమాట. ఎందుకంటే మనం నానబెట్టిన బియ్యం వేసాం గదా! అందుకోసం. చూడండి ఎంత పొడుగున్నాయి గదా! బాగున్నాయి బాస్మతి బియ్యము. మీరు ఇలాగే చేసుకుంటారనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇంక అది స్టవ్ బంద్ చేశాను అన్నం కింద. ఇక్కడొచ్చేసి ఇది కూడా ప్రెషర్ పోయింది. ఇది చెక్ చేద్దాం ఒకసారి. కరెక్ట్ సరిపోయిందండి గ్రేవీ కలుపుకునేకి. మీకు ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకుంటే గిన స్టవ్ హైలో పెట్టేసుకుంటే గిన మంట తొందరగా ఇమిరిపోతుందనమాట. ఎంత సాఫ్ట్‌గా ఉడికింది కదా!
కొన్ని ప్రాంతాల్లో ఈ సంక్రాంతి రోజు, కనుమ రోజు నాన్ వెజ్ తింటారనేసి చెప్తున్నాను. ఇది కొంతమందికేనండి, వెజ్ వాళ్ళకైతే కాదు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇంక అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసుకొని ఇంక సర్వ్ చేసుకుంటున్నాను. జ్యూసీ జ్యూసీ చికెన్ కొబ్బరి పలావ్. ఇది ఎలాగుందో చెప్పండి, కామెంట్ చేయండి. మీరు ట్రై చేస్తే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీ అనేది రోటీస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. నేను ఈరోజు కొబ్బరి పలావ్లో చేసి చూపిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో వస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.